నమస్తే అందరికీ. ఈ నామినేషన్లకు సంబంధించిన ఎపిసోడు, లైవ్ 2 చూసి కంప్లీట్ డీటెయిల్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన. కాబట్టి వీడియో చాలా లెంత్ వచ్చింది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా అప్లోడ్ చేస్తున్నా. ఇది పార్ట్ 1. ఇది అయిపోయిన తర్వాత పార్ట్ 2 చూడుర్రి. కంటిన్యూ చేద్దాం. నమస్తే నమస్తే మీకు నమస్తే, ఓ లైక్ మీరు కొట్టితే, అరే నమస్తే నమస్తే మీకు నమస్తే, హైపు 3 టైమ్స్ వారానికి ఇస్తే. అది నాకు కావాల్సిందేందో మీకు అడిగేసిన. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఓకేనా? పైసలు గీసలు నాకు కోబాయి, లైక్ మాత్రం కార్లో బాయ్. రైట్. ఇవాళ ఎపిసోడ్ చూసినాక మీకు ఏమనిపించింది? హైలైట్ ఏంటంటే సుమన్ శెట్టి అన్న బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఆడ్గా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే రోజు చూసే అమాయక చక్రవర్తి ఫేస్ నుంచి సడన్గా బీబీ లేచి రేజై దవిడే అనడానికి రెడీగా ఉన్నాడు కదా. సంజన వర్సెస్ సుమన్ శెట్టి జర ఫన్నీగా అనిపించింది అనుకోరు, అది వేరే విషయం. మరి దీన్ని వాళ్ళ ట్రోలర్స్, వాళ్ళ మీమర్స్ వర్గం, అంటే సుమన్ శెట్టి అన్న పిఆర్ వర్గం దాన్ని ఎలా లేపబోతుందో చూడాల్సిందిగా, అంటే చూడడానికి నేను ఈగర్లీ వెయిటింగ్గా ఉన్నా. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకాల టీ 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 అని చెప్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి బాగా ఎమోషనల్గా సాడ్గా పెడతారు. మిలియన్స్ వ్యూస్, లాక్స్ లైక్లు. అసలు సుమన్ అన్నాకే మా ఓటు అని చెప్పి అందరు కింద పెడతానే ఉన్నారు కామెంట్లలో. సో ఆ రేంజ్లో తీసుకుపోయారు. మరి సడన్గా అన్నలోని లోపల ఇదయ్యా నీ అసలు రూపం అన్నట్టుగా ఒక యాంగిల్ని చూపించారు, యాంగ్రీ బర్డ్ని చూపించారు. దాన్ని మరి ఫన్నీగా తీసుకుపోతారా, యాంగ్రీగా తీసుకుపోతారు, ఇక వాళ్ళ ఇష్టం. అండ్ అది చూసి నచ్చి మెచ్చే జనాలు ఇష్టం. సరే, ఇంకా మనకి ఎపిసోడు తెలుసు కదా. అది సెప్టెంబర్ 16వ తారీఖు సాయంత్రం నామినేషన్లో మిగిలిపోయిన వాళ్ళంతా నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వచ్చింది రాము కళ్యాణ్ని నామినేట్ చేసిండు, ఇంకోటి హరీష్ని నామినేట్ చేసిండు. కళ్యాణ్ నామినేట్ చేసింది నాకైతే అట్లా సోసోగానే అనిపించింది, కానీ హరీష్ని మాత్రం భలే పట్టినబ్బా అనిపించింది. అంటే రాము లాంటి సాఫ్ట్ నేచర్గా కనబడే క్యారెక్టరు హరీష్ తోటి తలపడగలుగుతాడా అన్న ఫీలింగ్ వచ్చేది నాకు. అంటే ఏం మాట్లాడతలే అన్న ఫీలింగ్ ఉండే. అందుకే హరీష్ కూడా ఎప్పుడు ఎక్కడ దొరికినా కానీ రాముని దొరకబట్టి కూర్చున్నా, రాము ఏం కథ అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ చెప్పినా ఇంటాడు కదా అన్నట్టుగా, చెప్పేటోడికి వినేటోడు లోకు అన్నట్టుగా కూర్చుని పెట్టుకుని చెప్తా ఉండేటోడు అన్నట్టు. అసలు రాము వెరీ నైస్. రాములో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి కంటెస్టెంట్ అవ్వడానికి. ఇంకొంచెం వాయిస్ రేజ్ చేసి ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే, అంటే నువ్వే చెప్పాలి కదా మరి కరెక్ట్ అంటే సరే తీ అన్నట్టుగా ఉన్నాడు కదా. అట్లా కాదు, కొంచెం డోస్ పెంచి, కొంచెం రైవలరీ, కొంచెం బిగ్ బాస్ మామ ఏమనుకోకు, లోపలికి పిలుచుకపో, ఆ కన్ఫ్యూషన్ రూమ్లో కొంచెం గరంగా నువ్వు ఎట్లయితే చెప్తున్నావు దాన్ని కొంచెం యాంగ్రీగా, కొంచెం సీరియస్గా, కొంచెం గట్టిగా మాట్లాడు. రైట్. రాము వచ్చిండే ఫస్ట్ కళ్యాణ్ని నామినేట్ చేసినందుకు ఫస్ట్ రీజన్ అయితే నాకు నచ్చలేదు. ర్యాప్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు అని. సరే, కనెక్ట్ కాలేదేమో వీళ్ళిద్దరి మధ్య, చెప్పలేము. కొంతమంది మనుషులు మనం చూడంగానే కనెక్ట్ అవుతాం, కొంతమందికి మనం చూడంగానే ఈయనకి నాకు ఏదో పోయిన జన్మల శత్రుత్వం ఉందన్న ఫీలింగ్ అవుతుంది. అంత మాట్లాడబుద్ది కదా, ముఖం చూస్తేనే మాట్లాడబుద్ది కదా, ఆ టైప్లో ఉంటుంది. మీరు కూడా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు కదా. సో అట్లుంటుంది. సో కళ్యాణ్కి ఈయనకు పడలేదేమో, నచ్చలేదేమో, అందుకని చెప్పి వీళ్ళ మధ్య మాటలు లేనట్టున్నాయి. ర్యాపో లేదు, ఐ కాంటాక్ట్ లేదని చెప్పిండు. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఇక్కడ అందరితో కూడా లైవ్లో ఇక్కడ అందరితో కూడా ఏదో ఒక రకమైన క్లోజ్ బాండ్, ఎమోషన్ ఏదో ఒకటి స్టార్ట్ అయింది, కానీ నీతో నాకు లేదు. అండ్ బ్యాటరీ చేంజ్ చేసుకునే టైంలో పోతున్నప్పుడు ఒకసారి నువ్వు నన్ను తోసుకుంటూ పోయినట్టుగా అనిపించింది, కావాలని తొయ్యడం అనిపించింది. అండ్ ఈ టెనెంట్స్ అంటే బానిసలు కాదు, ఆ బానిసల్లాగా చూడడము, ఆ మాట్లాడే విధానం కానీ, ఎవరిని అడిగి నువ్వు లోపలికి వెళ్తున్నావు ఏంటి అని ఇట్లాంటివి అనడం నాకు నచ్చలేదు. కొంచెం రూడ్గా అనిపిస్తుంది, కొంచెం నా మీద అట్లుంది అన్నట్టుగా. అంటే కళ్యాణ్ నుండి ట్రోల్ అయిపోతావు ఈ మాటకి, ర్యాప్ లేదు, వైబ్ లేదు, వైబ్ ఉందిలే బేబీ అట్లాంటివన్నీ చెప్పినావు అనుకో, ట్రోల్ అయిపోతావు. కళ్యాణ్ బాబు బయట జరుగుతుంది వేరు, కామనర్స్ అంటే ఇట్టున్నారు మనుషులు, నీ ఎందుకు పంపించరా వీళ్ళని అన్న ఫీలింగ్ తోటి ఉన్నారు. సెలబ్రిటీస్ ఇప్పుడు ఏమి చేసినా ఏమి చేయకపోయినా అలా ట్రోల్ చేస్తలేరు, మిమ్మల్నే చేస్తారు. ఎందుకంటే మీరు అట్లా దొరికారు. ఒకరికి 4, ఒకరికి 5, 6 టోటల్లీ. మామూలుగా ఇది ఎక్కడి మాయదారి సత్తరా మాకు అన్నట్టుగా తలిగిర్రు. కాబట్టి మీకే ట్రోల్స్ పడుతున్నాయి, వాళ్ళకి పడతలు. అండ్ ఇక చెప్పిండు, ఇదన్నీ కరెక్ట్ పాయింట్ కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. నువ్వు పెట్టే పాయింటే ఫస్ట్ గట్టిది ఉండాలి. నువ్వేం పెట్టినావు, నువ్వు ఫస్ట్ ర్యాప్. ఆయనకు నామినేషన్ ఎట్లా చేయాలో నేర్పితలేదు నేనే కాదు. ఆయన చేసిన మిస్టేకో రైటో రాంగో ఏదో ఒకటి, కానీ నువ్వు చేసింది తప్పు అని చెప్పడం వేరు. నువ్వు ఇట్లా కాదు నామినేషన్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏం పెట్టాలో తెలుసా? నువ్వు ఫస్ట్ పాయింట్ పెట్టాల్సింది ఏంటంటే, నేను నిన్ను తోసానో, లేదంటే నువ్వు నన్ను ఇట్లా కించపరిచినట్టుగా చూస్తున్నావు, ఇవి పెట్టాలి. నువ్వు ఆ ర్యాపోలు గీపులు పెట్టద్దు, ట్రోల్ అయిపోతావు నువ్వు. నువ్వు ట్రోల్ అవుతావు ఇప్పుడు. నువ్వు నామినేషన్ వేయించుకుంటావా, నామినేషన్ నేర్పిస్తున్నావా? ఇక్కడ ఇచ్చేట నామినేషన్లో ఇలా వేయాలో నేర్పబడును అని బోర్డు పెట్టుకోపోయినావు అనే ఫీలింగ్ వచ్చింది నాకు.
ఆ తర్వాత నామినేషన్లో ఇట్లాంటివన్నీ తీసుకుని రావద్దు, కామెడీ అయిపోద్ది, ఇంప్రెషన్ బాగాలేదు ఆయన ఆ తర్వాత వ్యాలిడ్ పాయింట్స్ కాదు ఇవన్నీ, వ్యాలిడ్ పాయింట్స్ కాదు. నాకు నీకు ఏమైనా పర్సనల్గా ఉంటే అంటే లైవ్లో జరిగినవి కూడా కలుపుతున్నా కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. నాకు నీకు ఏమైనా పర్సనల్ రీజన్స్ ఉంటే అది వేరే విషయం. అంటే నీకు నాకు పర్సనల్ ఏది ఉంటుందన్న, మనం ఇక్కడనే కలిసినాం కదా, మన ఇద్దరికి పర్సనల్ ఏముంటుంది చెప్పు అని చెప్పడం. ఆ తర్వాత నువ్వేమైనా చెప్తే సీరియస్గా తీసుకోరు అని పాయింట్ అన్నాడు. ఇది నాకు నచ్చలేదు. అంటే ఆ మనిషిని ఈ మనిషి ఏ యాంగిల్ అయితే చూస్తుండో అందరూ అదే యాంగిల్ చూస్తారు అన్న పాయింట్ తోటి మాట్లాడినట్టు, అండ్ అతని పాయింట్స్ ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు అని ఒక పాయింట్ తీసుకున్నాడు కదా. నిజంగానే రాముని చాలా లైట్ హార్టెడ్గా చూస్తారు, మరీ ఓవర్ థింకర్ కాదు, పాయింట్స్ పెట్టి ఏదో చేసి అట్లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కింద చూడరు, మన పక్కింటి కుర్రాడు అన్నట్టుగా చూస్తారు. అటువంటి పర్సన్కి సీరియస్గా తీసుకోడు అన్న పాయింట్ కరెక్ట్ అయినా కానీ అట్లా చెప్పొద్దు అన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది, నీ పాయింట్స్ ఎవరు సీరియస్గా తీసుకోరని చెప్తున్నా అని అన్నాడు. అంటే జనాలు కూడా నీ పాయింట్స్ సీరియస్గా తీసుకోరన్న ఉద్దేశంని జనాలకు చెప్తుండా. రైట్, ఇదే కదా మనీష్ మల్హోత్రాని చూసి మనీష్ మల్హోత్రా లాగా మారిపోవడం అంటే. జనాలు ఇట్లా ఆలోచిస్తురా అట, ఓవర్ థింకింగ్ కాదా ఇది. అమ్మా, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పి ఒక డైలాగ్ కొట్టిను. అండ్ నా గురించి నీకు తెలుసుకోవాలంటే ఒక గంట వచ్చి నాతో కూర్చొని నా గురించి నీకు తెలుస్తుంది. ఎగ్ విషయంలో కూడా నేను నీ కోసం చాలా నిల్చున్నా, నీకోసం ఇది చెప్పినా, నువ్వు ఒప్పుకో, ఎగ్ విషయంలో నీకు ఏది తెలుసు అది ఒప్పుకో అని చెప్పింది ఎందుకు తెలుసా, నీకోసమే అని చెప్పి నేను మంచికి వెళ్తే మంచి కిందికి దోస్తారు అన్న. నేనే పిచ్చి కనిపెడతా అంటే నువ్వు నాకైతే అట్టిట్టున్నావు అన్న. కళ్యాణ్ భాయ్, నేనే ఏదేదో శాస్త్రాలు కనిపెడతా కూర్చుంటా, ఈయన మంచికి పోతే మంచి కిందికి దోస్తారంట. మంచి కిందికి నాకు మనీష్ అన్నకి కూడా గొడవ ఉండేది, రాము చెప్తాడు గొడవ ఉండేది కానీ సార్ట్అవుట్ చేసుకున్నాం. మనీష్ గురించి చెప్పాలన్నా ఇక్కడ అసలు ఈ ఎపిసోడ్లో బిగ్ బాస్ మామ కాపాడింది ఇద్దరిని. ఒకటి మనీష్ని, నిన్న ఎపిసోడ్లో కూడా కాపాడింది మనీష్ని, అండ్ ఈరోజు ఎపిసోడ్లో మనీష్ని అండ్ శ్రీజాని కాపాడేసాడు. భరణి విషయంలో ఒక డిజాస్టర్ టాపిక్ని పట్టుకొని బాక్స్ పట్టుకొని నువ్వు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అది ఏందని దాని గురించి అర్ధగంట తిన్నరయ్యా, మామూలు కాదు అసలు. ఇక ఈ మనీష్ మల్హోత్రా అయితే ఎట్లా తెలుసా, నీకు దమ్ముందా దగ్గుందా పడి ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. అయ్యో, క్లైమాక్స్లో బర్నీ అన్న నామినేషన్ చేస్తున్న టైంలో, ఈ ప్రియాని నామినేట్ చేసే టైంలో మధ్యలో మనీష్ పాయింట్స్ వస్తే మనీష్ ఇన్వాల్వ్ అవుతాడు. అప్పుడు చూడాలి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడు, ఆన్సర్ చెప్పు, క్వశ్చన్ వేయడం కాదు, నా ఆన్సర్ని ఫేస్ చేసే దమ్ము ధైర్యం నీకుందా. ఎట్లా మాట్లాడతారు తెలుసా వీళ్ళు. అరే ఇది నామినేషన్, ఇది ఒక షో, అతను ఒక నోన్ పర్సను, మనం అంతా ఒక హౌస్లో ఉంటున్నాం, అవన్నీ కాదు. నీ ఆన్సర్ అయినా దమ్ము ధైర్యం ఉంటే అడుగు క్వశ్చన్లు అంటారు. ఏం బెదిరిస్తాను, దమ్మేంది ధైర్యం ఉంది. నిజం చెప్తున్నా, మనీషు హరీషు దమ్ము అని ఒకటే పాట పాడిర్రు లైవ్లో. కానీ ఇక్కడ మనకు చూపించలే, ఇక్కడ హరీష్ అన్న చూపించారు కానీ మనీష్ అన్న చూపించలే. మనీష్ అంటాడు ఫస్ట్, హరీష్ కంటే ముందు మనీషే ఉంటుంది, ఘోరంగా ఉంటుంది పంచాయతీ. అంత లేపారేసారు అబ్బా, మనీష్కి ఎంత ప్లస్ చేసారు. అండ్ ఆ డబ్బా పట్టుకొచ్చింది అయితే శ్రీజ ఎంత పెంట చేస్తుంది అసలు. అదే పాయింట్, మెయిన్ పాయింట్ ఆమెకి. నువ్వు స్టేజ్ మీద స్టంట్ వేసినావు, అంటే డ్రామాలు చేసినావు, ఆ చైన్ పట్టుకొస్తున్నావు, ఆ చైన్ కావాలని చెప్పి చూపించకుండా దాచేసి ఆ తర్వాత పోతా అని చెప్పి వెళ్ళిపోయి అన్ని డ్రామాలు ఆడినావు, పెద్ద స్టంట్ వేసినావు. ఈ పాయింటే మెయిన్ శ్రీజాది. ఎంత బాగా శ్రీజని హైలైట్ చేశారు అనిపించింది, ఎంత బాగా మనీష్ని. అంటే నాకు తెలిసి ఈ కామనర్స్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురిని ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు చూస్తా. అంటే అందుకే ఎపిసోడ్ లేలేం, లైవ్లో ఉన్నది. కానీ ఆ లైవ్లో ఉన్న ఫుటేజ్ని తీసి బయట పెట్టేటోడు మళ్ళీ మా రివ్యూవర్స్ తప్ప ఇంకెవ్వరు చెప్పారు అవి. సో అది సరే. రాము నెక్స్ట్ హరీష్ని నామినేట్ చేసి బిగ్ బాస్ నాకు బాధ్యత అప్పచెప్పిండు అన్న, నేను నిన్ను చూసుకోమని చెప్పిండు. నేను ఒక 1 hour ఆ తర్వాత నీతో మాట్లాడినా, కనీసం నా మాటలకి నేను చెప్పిన పాయింట్స్కి ఇని అర్థం చేసుకొని ఒక ముద్దన తింటే నాకు కొంచెం అన్న, అంటే నేను చూసుకోమని బాధ్యత ఇచ్చినందుకు నాకు కొంచెం అన్న సాటిస్ఫాక్షన్ ఉండేది కదా అన్న అని అడిగాడు. తప్పే లేదు, బిగ్ బాస్ అడిగిండు, రాము చూసుకోమన్నాడు. వచ్చినాక రాము కంప్లీట్గా అతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం చెప్తాడు, ఇప్పుడు తినలేదు బై 2 రోజులు 3 రోజులు తినలేదు. అఫ్కోర్స్ ఇవాళ నిరాహార దీక్ష వదిలేసిండు అనుకోరు, అది వేరే విషయం. నిరాహార దీక్ష వదిలేసిండు, అతను తిన్నాడు, తనుజ బతిలాడింది, తినబెట్టింది. ఎంత కాదన్నా, ఎంత ఇగో అవతల ఉన్నోడు ఎంత మూర్ఖుడైనా, ఎంత మొండోడైనా, ఎంత మోనార్క్ అయినా కానీ మనతో పాటు ఉన్నప్పుడు తినకపోతే బాధ అనిపిస్తుంది, తినబెట్టాలనిపిస్తుంది అందరు కలిసి. ఇది ఒక రకమైన సింపతి డ్రామా ఆడింది కదా, అది వర్కౌట్ కాలే బయట జనాలకి. అది ఏంటంటే పీక్స్లో నామినేషన్ టైంలో అండ్ సండే సాటర్డే ఎపిసోడ్లలో పడితే అది 3 రోజులు తినది మాకు తెలియదు, మాకు అంత ఎక్కదు. అండ్ మీరు చేసే ఆ డ్రామా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అసలు మనకు వర్కౌట్ కాదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ తినప్పుడు డ్రామా చేస్తుంటే చేతగానట్టు ఉండడం, ఇంకేదో చేయాలి. కానీ వీళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. నిజాయితీ మన్ను మశాన్ అని మాట్లాడతాం, సాటుకు పోయి బరినట్లా, తనజి ఇట్లా, ఇల్లట్లా, వాళ్ళట్లా ఇల్లట్లా, సంజన అట్లా, అన్నీ ఇవే చెప్పుడు తప్ప ఇంకేం లేదు. కూర్చుని దొరికినట్టు ఇవే ముచ్చట్లే చెప్తాడు. సో రాముని కూడా కూర్చుని పెట్టి అట్లాంటి ముచ్చట్లే చెప్పిండు. అండ్ నా కోసం స్టాండ్ ఎందుకు తీసుకోలేదు, నాగార్జున గారి ముందు స్టాండ్ తీసుకోలేదు అని ప్రతి ఒక్కరిని అడిగిండు అన్నట్టు. వాళ్ళ దానిలో కానీ ఎవరినైనా అడిగిండు స్టాండ్ ఎందుకు తీసుకోలేదు అన్న పాయింట్. అండ్ పవన్ కళ్యాణ్ కూడా అదే పాయింట్ పెట్టి, మిలిటరీ కళ్యాణ్ కూడా అదే పెట్టిండు కదా పాయింట్.
నువ్వు ఒక మిలిటరీ సోల్జర్ అయ్యుండి నువ్వు అసలు నా కోసం స్టాండ్ తీసుకోలేదనంటే, తప్పు అనిపించినప్పుడు స్టాండ్ ఎవరు తీసుకుంటారు? రైట్ అనిపిస్తే తీసుకుంటారు. రైట్. అయితే ఇక్కడ హరీష్ని నామినేట్ చేసి అన్న నాకు ఆ బాధ్యత పేపర్ నీకు చూస్తున్నావు అన్నా కదా, ఆ తర్వాత నువ్వు ఊకే ఇక్కడ ఉన్న ఫేక్ పీపుల్ మధ్యలో నేను ఉండలేని ఇంట్లోకి వెళ్ళిపోతా అంటున్నావు కదా, నాకు నచ్చట్లేదు. నా ఫ్యామిలీ బయట సఫర్ అవుతుంది, నా ఫ్యామిలీని నేను వదిలేసుకుని వచ్చినా ఇక్కడ ఇవన్నీ అక్కడ ఎఫెక్ట్ ఇస్తాయి, ఇట్లాంటివన్నీ చెప్తున్నావు. మేము కూడా ఫ్యామిలీస్ని వదిలేసుకుని వచ్చినాము, మేము కూడా ఊరికే రాలే, మేము కూడా మాకు కూడా కెరీర్లు ఉన్నాయి, మాకు లైఫ్లో ఉన్నాయి, మాకు కూడా అవకాశాలు ఉన్నాయి, ఇదంతా లైవ్లో చెప్తాను. అంటే అవన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చినా మేము కూడా ఏదో సాధిద్దామనే. నువ్వు నీకోసం స్టాండ్ తీసుకోలేదు అని ఊకుకు అడుగుతున్నావు కదా, నాకు 1-2 సార్లు అడిగినావు కదా, ఆ పాయింట్లో నాకు ఏదైతే అనిపించిందో నేను అది చెప్పేసిన. నాకు ఏదైతే కరెక్ట్ అనిపించిందో అది నేను చెప్పిన. మళ్ళీ నువ్వు 1-2 సార్లు 3 సార్లు 4 సార్లు అడుగుతుంటే నేను ఏం చెప్తాను అంటే, హరీష్ ఉండి ఇక చెప్తాడయ్యా మామూలు చెప్పడు స్టాండ్ తీసుకోలేదంటే. నేను నీళ్ళలో దిగినోడికి లోతు తెలుస్తుంది, నీకన్నా నేను చాలా పెద్దోడిని, లైఫ్లో నేను చాలా చూసిన, మోటివేషనల్ స్పీకర్గా చాలా చేసిన. ఫస్ట్ తప్పు ఎవరిదో తెలుసా? గుండంకుల్ అన్నాడు, అది నాట్ యాక్సెప్టబుల్. ఆ తర్వాత అఫ్కోర్స్ మీ అందరికీ అది కామన్ కావచ్చు, మీ అందరూ యాక్సెప్టబుల్ కావచ్చు, కానీ నేను కాదు, ప్రశ్నించా, ఎదురెళ్ళి నిలబడ్డా, పోరాడా అని చెప్తాడు. సెకండ్ది నా భావం కరెక్ట్, భాష తప్పు కావచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు, నా భాష అర్థం కాదు కాబట్టి నేను చెప్తున్నా నా భావం ఏంటిది. నందిని పందిని చేసి చూపించారు, ఈజీగా చూపిస్తారు, వక్రీకరించి ఏదో ఒకటి చేసి. టాస్క్లో కళ్యాణ్ మనీషు సంచాలక్ కాబట్టి నేను అతని సంచాలకి రెస్పెక్ట్ ఇచ్చి కళ్యాణ్ ఏం లేదు కొద్దిసేపు మొండి చేసిండు, అయినా కానీ నేను రెస్పెక్ట్ ఇచ్చిన. కానీ ఆ టైంలో మీరందరూ ఏం చేశారు? మీ టెనెంట్స్ టీం వాళ్ళంతా కూడా ఒంటి కాలు మీద నిల్చొని అరుస్తూ ఉన్నారు. ప్రతిసారి ఇమాన్యుయల్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు అదే టైంలో, ఈయన ఆడలతోనే మాట్లాడతాడు అన్నాడు, అరుస్తాడు, మాట్లాడతాడు, పోట్లాడతాడు, సంథింగ్ ఏదో అన్నాడు. ఈయనకు తెలియదు, క్లారిటీ లేదు, సంథింగ్ ఏదో అన్నాడు. అంటే ఎవరిది తప్పు? ఇమాన్యుయల్ది తప్పు. ఇమాన్యుయల్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు. ఈయనకి ఆడలు అంటే చాలా తక్కువ చూపు ఉంది. నేను ఇక్కడ ఆడవాళ్ళతోనే కాదు, ఆ టైంలో నేను మాట్లాడినా, వీళ్ళు ఎందుకు మాట్లాడిన ఇమాన్యుయల్ తనుజ టాపిక్ యాద గురించి ఇవన్నీ చెప్పిండయా. చెప్పాలంటే నీరసం, ఉబ్బసం, ఆయాసం అన్నస్తాయి. మొత్తానికి అయితే ఇవన్నీ చెప్పిండు. నేను సర్కాస్టిక్గా అన్నా, నేను అమ్మాయిలది టాపిక్ వచ్చేసి వాళ్ళని అమ్మాయిలని అనాలని లేదు, అంటే నేను ఆడోళ్ళతోనే మాట్లాడతానంటే వాళ్ళు అబ్బాయిలు కదా, నేను అమ్మాయిలు వాళ్ళు కూడా అమ్మాయిలేనా అని అంటే అదొక సర్కాజం, అదొక జోక్, అది మీకు అర్థం కాకపోతే అదొక సర్కాస్టిక్ థింగ్, అర్థం కాకపోతే ఎట్లా అని ఇవన్నీ చెప్పిండు. ప్రియా శ్రీజ చూడండి, దమ్మున్న అమ్మాయిలు అసలు వెనక్కి తగ్గేది లేదు, దమ్ము పేరుకు తగ్గట్టే దమ్ముంది, నా దృష్టిలో ఆడోళ్ళు మొగలు సమానం, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి ఇవన్నీ చెప్తాడు కామన్గా. నాకు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్, నేను హరీష్, నా పేరులో హరిత ఉంది, ఇవన్నీ చెప్తాడు అబ్బాయి. ఇవన్నీ ప్రతిసారి కామన్గా చెప్పే డప్పు కొట్టుకునే కార్యక్రమాల్లో భాగంగా అవి జరుగుతుంటాయి. ఆ తర్వాత హరీష్ 2 నాలుకల ధోరణి నాకు ఉండదు, నేను ఎవరి కోసం ఎప్పుడు ఎక్కడ స్టాండ్ తీసుకున్నానో వాళ్ళకి తెలుసు, ఎవరికి తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, ఫ్లోరా షైని కోసం తీసుకున్నాడు, అంతే. సాహసం సాసగా సాగిపో సోదరా, ఆ ఒక పాట హైలైట్ అయింది తెలుసుగా. ఈయన ఆమె కోసం స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి అండ్ ఆ తర్వాత ఇక్కడ సాధించడానికి వచ్చా, ఏదో అన్నీ వదిలేసుకొని వచ్చాను, నిజాయితీగా ఉన్నా అంటే ఇక రాము మనసు లోపల ఏమనుకున్నా కానీ బయటకి, అన్న మీరు ఒక్కరే కాదన్నా, మేము కూడా ఏదో సాధిద్దామని వచ్చినాం, మేము కూడా అదంటే ఈ హిపోక్రసీ సొసైటీలో మీరు ఇలాగే మెయింటైన్ చేయండి, ఓకే. నీ పర్సనాలిటీకి నువ్వు నా కోసం స్టాండ్ తీసుకోవు, 1-3 సార్లు అడిగితే నాకు నచ్చలేదన్న అంటే నీ పర్సనాలిటీకి నువ్వు స్టాండే తీసుకోవు అని అంటాను. అండ్ నేను నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే చేస్తా, అంటే క్షమించాలి. రైట్. ఇక్కడ ఏమంటాడంటే మీరు ట్రోఫీ గెలవచ్చు, మీరు డబ్బులు గెలవచ్చు, కానీ మనస్సాక్షి దగ్గర ఇలాంటి సొసైటీలో మీరు ఆడిన ఏదైనా వేస్టే. ఏంది అదే చెప్తాడయ్యా మోటివేషనల్ స్పీకర్. ఓకే రైట్. నెక్స్ట్ అన్న నాకు కరెక్ట్ అనిపించింది నేను చేసిన, నేను అంటే కరెక్ట్ గురించి నువ్వే మాట్లాడాలంటాడు. అరే గ్యాప్ ఇయర్స్గా 3 రోజులు అన్నం తినలేదు కాదన్నా, అమ్మ తోడు 3 రోజులు అన్నం తినకపోతే ఇంక ఇంతగానో కొడితే తింటే పానం తీస్తాడు. ఆ తర్వాత వాన కొట్టింది, అందరూ పోయి లోపల కూర్చొని ముచ్చట పెట్టుకున్నారు. ఇది మనకి ఎపిసోడ్లో చూపించలేదు కానీ అక్కడ జరిగింది. ఇక వీళ్ళు హరీషు, మనీషు, ఫ్లోరా వీళ్ళు మొత్తం కలిసిపోయారు అన్నట్టు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు మళ్ళీ ఏమాట్లాడుకుంటారు, అక్కడ నాకు టైం వస్తుంది నేను చూపిస్తాను హరీష్ అంటాడు, మీరు ఉండాలన్నా అంటారు, వీళ్ళు నన్ను ఎలిమినేషన్ కోసం అని చెప్పి నామినేషన్ చేసేస్తూ ఉంటారు, వీరు ఉండాలన్నా అంటారు. డబుల్ స్టాండర్డ్స్. ఎవరన్నా పక్కన పట్టుకుని నువ్వు పోవాలనే ఎత్తున నామినేషన్ అంటారు. ఒక శ్రీజ అన్నదబ్బా మీలాంటి వాడు ఉండద్దు హౌస్లో, అందుకే నామినేట్ చేస్తాను, ఇది కరెక్ట్ పాయింట్ అన్నాడు. అది ఇట్లా చెప్పాలన్నట్టు, నువ్వు ఉండొద్దు పోయి అని చెప్పి నామినేట్ చేయాలి. మామూలుగా కూడా ఉండొద్దు అనాలి, ఆయన కనిపించినప్పుడు ఉండొద్దు అని చెప్పాలన్నట్టు, ఉండాలి అని చెప్పకూడదు. ఎవడని చెప్తారా అబ్బా మనిషి అన్నాడు, నలుగురు కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు, అన్న ఎడవకన్నా ఏం ప్రాబ్లం లేదన్నా, నువ్వు ఉండాలన్నా, నువ్వు మంచోడు అన్నా, ఇట్లాంటివన్నీ చెప్తారు. చెప్పినంత మాత్రాన్ని ఇక నేను నామినేట్ చేయొద్దు అన్నట్టుగా ఎట్లా చెప్పు, గమ్మతుంటావు. రైట్. ఇమాన్యుల్, బర్నీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆలోచించి చేయండి, చేసిన వాళ్ళకే మళ్ళీ నామినేషన్ చేయకండి అండ్ ఈ పాయింట్స్ అన్నీ మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న ఏది టెనెంట్స్కి వాళ్ళకి చెప్తాడు,
బర్నీ ఉంటాడు అక్కడ, ఇంకో ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళతో అంటాడు ఇది రైటా రాంగా అంటే నామినేషన్స్ గురించి డిస్కస్ చేయడం ఎవరు డిస్కస్ చేసినా తప్పే, ఇది బిగ్ బాస్ మెయిన్ రూల్స్లో ఒకటి. సో ఇమాన్యుల్ అక్కడ లైవ్లో నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తాడు, చేసి ఈ పాయింట్ చెప్తాడు, అందరూ దయచేసి ఒకరి మీదే పడకండి, ఇండివిజువల్గా చేయండి, చేసిన వాళ్ళనే చేయకండి అనే పాయింట్ చెప్తాడు. రైట్. అండ్ నెక్స్ట్ అనేది బటర్ కోటెడ్ నామినేషన్. షుగర్ కోటింగ్ అంటే తెలుసు కదా, షుగర్ కోటింగ్ మనకి కొన్ని ట్యాబ్లెట్స్ బాగా చేదు ఉంటాయి, వాటి మీద షుగర్ కోటింగ్ వేస్తారు అన్నట్టు, ఈజీగా ప్యాలెటబిలిటీ ఉండాలి అనే సెన్స్లో, అంటే వేసుకోవడానికి ఉండాలనే సెన్స్లో వేస్తారు అన్నట్టు. సో ఆ షుగర్ కోటింగ్ ఇప్పుడు మనకి ప్రియా రూపంలో కనబడుతుంది అన్నట్టు. ప్రియా ఫ్లోరా నామినేట్ చేస్తుంది. అసలు మీ ఆరా ఎట్లుంటుంది అసలు సూపర్ ఉంటుంది, మీదో పాజిటివ్ ఎనర్జీ, మీ చుట్టుపక్కల మీరు ఎక్కడుంటే అక్కడే వెన్నెల అన్నట్టుగా ఏదో చెప్తుంది, మొత్తం అన్నీ చెప్పి. కానీ నాకు మీరు ఆ షాంపూలో కండిషనర్ కలపడం నాకు నచ్చలేదు, మాయిశ్చరైజర్ కూడా కలిపిందట. ఇంకేమేం కలిపినావక్క, నువ్వు బాత్రూంలో ఉంటున్నావు, ఆ పినాయిలో ఆ టాయిలెట్ క్లీనర్ హార్పిక్ ఏదైనా కలిపినావు జుట్టు గోవిందా గోవిందా అయ్యేది. షాంపూలో కండిషనర్ కలిపినావు, ఇంకేదైనా పీక్స్లో కూడా పోవచ్చు, నువ్వు అవతల లో చేస్తే నువ్వు లోయెస్ట్ చేయొద్దు, వాళ్ళతో ఈక్వల్ అన్నా చేయాలి, లేదంటే వాళ్ళకంటే ఎక్కువనే ఉండాలి, కానీ మరీ తగ్గిపోయి ఉండొద్దు, కొంచెం జర చూసుకో అక్క, ఏది పడుతుంది కలపకన్నట్టు చెప్పింది, కొంచెం ప్రేమగా చెప్పినట్టు చెప్పింది అన్నట్టు. చెప్పేసరికి అవతల ఫ్లోరా ఖుష్ హ్యాపీ, ఆల్రెడీ అయితే చేసింది, ఇంటికి పోయినా కానీ నేను మంచిదాన్ని, నేను నా పాజిటివ్ ఆరా మొత్తం ఇట్లా నా చుట్టూ వైఫై లాగా జుమ్మని ఉంటుంది అన్నట్టుగా చెప్పింది కదా అని చెప్పి ఖుషి అయింది. ఈమె ఖుషోడు పక్కన పెట్టు, నెక్స్ట్ బర్ణాన్ని నామినేట్ చేస్తే బర్ణాన్ని ఘోరంగా ఖుషి అయింది కదా. ఆ తర్వాత వాళ్ళు నామినేట్ చేయంగా వీళ్ళు నామినేట్ చేయంగా మధ్యలో వచ్చి ప్రియా అంటే అప్పుడు కోపం వచ్చింది. కానీ మామూలుగా అయితే మీరు అంత పాజిటివ్ మనిషి తెలుసా, మీరు చాలా పాజిటివ్ ఆరా ఉంటుంది మీకు అంత అని చెప్పింది. ఆ తర్వాత ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ ద సజెస్ట్, ఐ విల్ ట్రై టు బెటర్ మై సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ దట్ అని మీరు చేస్తారో అని అనుకోలేదు నేను, ఇట్లాంటివి అని చెప్పిందబ్బా. ఫ్లోరా ఖుషి నామినేట్ చేసినా సంబరపడ్డది. ఆ తర్వాత మేడం ప్రియా నామినేటెడ్ బర్నీ గారు, అన్న మీరు మంచోళ్ళన్నా, మీకు మంచి హ్యుమానిటీ ఉందన్న, ఎంత హ్యుమానిటీ ఉందన్న, మాకంటే చాలా మంచి హ్యుమానిటీ ఉందన్న, కానీ మీరు మళ్ళీ మీకు హ్యుమానిటీ ఉంది అని చెప్పడం మాత్రం బాగాలేదన్న, ఎందుకంటే మాకు కూడా హ్యుమానిటీ ఉందన్న అని చెప్పింది అనమాట. మాకు కూడా హ్యుమానిటీ ఉంది, మేము కూడా బాగా చూసుకుంటాం, కానీ ఏంటంటే గేమ్ ఫార్మేట్ ప్రకారంగా మేము ఇట్లా స్ట్రిక్ట్గా ఉండాల్సి వచ్చింది. అప్పటికి మేము మిల్క్ ఫ్రూట్స్ ఇంకా చాలా ఐటమ్స్, రేషన్లో చాలా ఐటమ్స్ కూడా మేము షేర్ చేస్తూనే ఉన్నాం అని చెప్పింది. మేము ఎక్కడ కూడా టైట్ చేయలేదు, చాలా వరకు మేము కూడా హ్యుమానిటీ యాంగిల్ ఉన్నాయి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మానవత్వ మైదానాలలో మేమంతా ముందుకు పోతా ఉన్నాం. కానీ మీరు మాత్రం ఇప్పుడు మాకు హ్యుమానిటీ ఉంటుంది మీరు డప్పు కొట్టుకోవడం మాత్రం మాకు అసలు నచ్చలేదమ్మా అని చెప్పింది. ఓకే. ఆ తర్వాత టీం ఆడినట్లు ఉంటుంది. రెండో పాయింట్, క్యాప్టెన్సీ టాస్క్లో మీరు టీం ఆడినట్టుగా ఉంది, ఇండివిజువల్ ప్లే లెక్కలేదు. నేను అక్కడ నుంచి చూస్తాను, నాకు మస్తు బాగా అనిపించింది. అండ్ రాముకి నేను సపోర్ట్ చేసి కాలిచ్చినప్పుడు మీరు సూపర్ గ్రేట్ వావ్ వాటే జెన్యున్ ప్లే అన్నారు. కట్ చేస్తే మీరు నెక్స్ట్ రౌండ్లో వచ్చి సృష్టితో నా కాళ్ళ కింద పీకిచ్చారు, చాలా దారుణం అన్న, నేను మంచిగా చేస్తే మీరు నాకే పోటు పొడిచారు అన్న సెన్స్లో మాట్లాడింది. రైట్. అండ్ మూడో పాయింట్ వచ్చేసి మీరు ఎగ్ టాస్క్లో ఎగ్ దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేసినప్పుడు మీరు అసలు ఒప్పుకోలేదు, అంత రచ్చ జరిగింది మీ వాళ్ళు అంతా ఏదో అన్నదబ్బా, రాయలసీమ లాంగ్వేజ్ లేదో అంటుంది, ఏమంటుందంటే అక్కడ ఏమంటుందబ్బా లొల్లిని ఏదో భాషలో చెప్తుంది, మంచిగా చెప్తుంది. రాయలసీమ నుంచి చూస్తున్న వాళ్ళు లొల్లి గొడవని రాయలసీమ లాంగ్వేజ్లో ఏమంటారు, కర్నూలు కడప లాంగ్వేజెస్లో. యప్. అక్కడ అంతా జరుగుతుంది, మీరు మాత్రం అట్లా చేసిర్రు, నాకు నచ్చలేదు, మీరు ఒప్పుకోలేదు. అండ్ మీరు ఏమంటారు, ఇంకా మిమ్మల్ని సేవ్ మీరు ఏమన్నారంటే సంజన గారి దగ్గర పోయి మిమ్మల్ని సేవ్ చేయడానికి మేము బుక్ అయ్యామని అన్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు, అసలు మీరు అసలు ఒప్పుకోలేదు అని ఇవన్నీ చెప్పినాక బర్ణన్ నుండి ముందుగాల నన్ను హ్యూమానిటీ ఉందన్నావు కదా దానికి థ్యాంక్స్ ఖుష్ అన్న ఖుష్. రెండోది మీకు హ్యుమానిటీ లేదని నేను చెప్పలేదని ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ ఇచ్చేసింది. రెండో పాయింట్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్లో ఇండివిజువల్ ప్లే అండ్ ఎవరు ఎక్కువ మాట్లాడారు నేను ఎక్కువ మాట్లాడిన అది అంటున్నావు కదా, నేను శ్రేష్ఠకి చెప్పిన నాతో అన్ని అడిగి చేసిందని. సో అదైతే నేను చేయలేదు, కాకపోతే నేను ఎక్కువ మాట్లాడినా లేదా అసలు క్యాప్టెన్సీ టాస్క్లో నేను ఎంతవరకు ఇన్వాల్వ్ అయినో జనాలు చూస్తారు, జనాలు ఏదైతే ఆన్సర్ ఇస్తారో అది స్వీకరిస్తా. అన్న మాకు ఆప్షన్లు ఇస్తలేరన్న, మీరంతా ఆగమాగా ఉన్నది. ఇప్పుడు నిజం చెప్పాలంటే ప్రతి సీజన్లో మనము ఏమనుకుంటాం చెప్పుర్రి, నామినేషన్లో ఇది కరెక్ట్ నామినేషన్ కాదా అని డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం చెప్పుకుంటూ పోడే పాట చెప్పినట్టు ఏం లేదు, ఇక్కడ వీళ్ళ నామినేషన్ బెస్ట్, వాళ్ళ ఏడ బెస్ట్ ఉంది, ఏడ బెస్ట్ ఏదో ఉంటే చెప్పుకుంటాం. గట్టిగా అంటే రాము హరీష్ని నామినేట్ చేయడం కొంచెం గట్టి పాయింట్స్ తోటి చేసిండు, కరెక్ట్గా చేసిండు అనిపించింది. అందరికీ అవే తిప్పి కదా మొత్తం చెప్పాలంటే ఈ ఎపిసోడ్ ఈ నామినేషన్స్ మొత్తం గుడ్డులో గోల, మొత్తం గుడ్డు చుట్టే తిరిగింది. అయ్యా గుడ్డు దొంగతనం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ గుడ్డు నామినేషన్లతో మొదలు పెడితే కంటిన్యూ చేస్తే రేపు గుడ్డు కర్రీ ఉంటుంది, రాత్రికి
గుడ్డు ముందా కోడి ముందా అని చెప్పి టాస్క్ ఉంటుంది. అంతా గుడ్డు చుట్టూ తిరుగుతుంది. నేనెప్పుడు రైట్ క్యాప్టెన్సీ టాస్క్ గురించి చెప్పిన, ఆ తర్వాత ఎగ్గు దాని గురించి వస్తే నేను అందరికీ సారీ చెప్పిన, మళ్ళీ సారీ చెప్పిన. అంటే ఇక మీరు ఒక గాడ్ ఫాదర్ రోల్లో ఉండి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి సంజనా గారి మీద వెళ్ళారు, మీరు సంజనా గారి మీదకి వెళ్ళిర్రు, లొల్లి చేసిరు, కానీ మీరు మాత్రం ఒప్పుకోలేదు, అసలు అది కరెక్ట్ కాదన్నా అని చెప్పి చెప్పింది. అండ్ ప్రియా ఎగ్ టాపిక్ హైలైట్ కాలేదన్నా వీకెండ్లో అని చెప్పి ప్రియా అంటుంది. ఆల్రెడీ సారీ చెప్పిన కదా, నాగార్జున గారి ముందట కూడా అంత అయిపోయింది కదా, వీకెండ్ అయిపోయింది కదా అని. అంటే వీకెండ్లో అసలు ఎగ్ టాపికే రాలేదన్న, ఎగ్ టాపిక్ హైలైట్ కాలేదన్నట్టుగా అనగానే బనండి ఈ వీకెండ్ నాగార్జున గారు నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎగ్ టాపిక్ గురించి మాట్లాడతాను, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను సారీ చెప్తాను అందరి ముందు, థ్యాంక్స్ నన్ను మంచోడు అన్నందుకు అంటారు. అన్న నిజంగా నువ్వు మంచోడు అన్న. ఆ తర్వాత రీతు మనీష్ నామినేట్ చేసింది. మనీష్ నామినేట్ చేసి మనీష్ నామినేట్ చేయాలి. ఫస్ట్ మనీష్ పేరు తీసుకొని నా వల్ల మీ మధ్యలో గొడవలైనాయి అని మీరు అంటున్నారు కదా, చెప్పండి ఎక్కడ ఏమైంది, ఏం ప్రాబ్లం అయింది, ఎక్కడ ఎవరికి గొడవలు అయినాయి చెప్పండి అంటే నేను ఎందుకు చెప్తాను. హైలైట్ ఏంటంటే మొత్తం నామినేషన్స్ అయిపోయిన తర్వాత మనీష్ వచ్చి మనం సార్ట్అవుట్ చేసుకుందామా అంటాడు. సీజన్లు చూసి ఒక రకంగా తయారైన మనిషి అన్ని సీజన్లు అప్లై చేద్దామని చూస్తాడు. హరీష్ కూడా అంతే, సీజన్ 2 అప్లై చేద్దామని చూస్తాడు, ఏందేందో చేస్తాడు. సన్నీ సీజన్ని సీజన్ 2ని ఇవన్నీ కలిపి మడతపెట్టి వేస్తే మనకి ఎమోషనల్ సెంటిమెంట్ ఇట్లాంటివన్నీ వర్కౌట్ అవుతాయి అనుకున్నా. ముదిరిపోయారు అబ్బా ఇక్కడ మా జనాలు, మా ఆడియన్స్ సార్ ముదిరిపోయిన. హే ఆఖరికి సుమన్ చెట్టు అన్నకన్నా సపోర్ట్ చేస్తారు, కానీ ఇట్లాంటి వాటికి ఇల్లే వి వాచ్ ఆల్రెడీ దీస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ నన్ను కారణం చేతురు, నన్ను మూలక పెడుతురు, నేను తినా, నాకు సంకల్ప బలం ఉంది, ఇట్లాంటి ఇల్లే అయిపోయింది, ఒడిచింది కథ. పాస్ట్ ఈజ్ పాస్ట్, పాస్ట్ వెంట్ వెరీ ఫాస్ట్. రైట్, మీరెంత చేశారు ఓకే. ఇక్కడ రీతు చౌదరి వచ్చింది, మనీష్ని ఇట్లా అని చెప్తే లేదు నేను నీకు ఆన్సర్ చెప్పన్నాడు. చెప్పకపోతే నీతోటి పంచాయతీ ఏడైతే పంచాయతీ కాకపోతే నామినేషన్లో బలపడి ఉంటుంది, నేను కాదు నామినేట్ చేస్తుంది అన్నది. ఎందుకంటే ఆయన ఆన్సర్ అంటాడు, ఆన్సర్ చెప్పనంతో ఎంత కొలుసుకుంటేంది. రైట్, మీరు కాదు నా నామినేషన్ హరీష్ని నామినేట్ చేస్తాను, ఎందుకంటే నేను మిమ్మల్ని నుంచి ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదన్నా, మీరు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అది ఇదని చెప్పి మొత్తం పొగిడి హైలైట్ ఏంటంటే కళ్యాణ్ రీతు సేమ్ కైండ్ ఆఫ్ నామినేషన్స్, 2 words. హరీష్ మీరు తోపన్నా, మీరు గ్రేట్ అన్నా, కానీ మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అంటే చూపిస్తా, అసలు హరీష్ని చూపిస్తా ఇప్పుడు మీకు అంటాడు. మంచి చెప్పినా కానీ అంతే, మంచి చెప్పినా రిసీవ్ చేసుకుని, నువ్వు ఏది చెప్పు నేను రిసీవ్ చేసుకొని పోయి, నాకు ఆపోజిట్గా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నా మంచి కోసం చెప్పినా నేను ఎవడు చెప్పినా అయినా, నా మంచి కోసం చెప్పినా అయినా, ఎవరి కోసం చెప్పినా నాకు ఎవడన్నా ఆపోజిట్గా మాట్లాడితే నేను అయినా, ఇది ఒక మోటో ప్రకారంగా ముందుకు పోతా ఉన్నాడు అన్న హరీష్ అన్న. రైట్, అయితే ఇక్కడ 10 మందికి అన్నం పెట్టే చెయ్యి ఓకే. ఇక్కడ ఏమంటాడంటే, అన్న మీరు గివప్ ఇచ్చే పర్సనాలిటీ కాదు, కానీ నువ్వు అట్లా ఇస్తుంటే నాకు నచ్చలేదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటావు, అట్లాంటిది 1.5 hours నువ్వు అన్నాన్ని వెయిట్ చేయించావు, అండ్ 10 మందికి అన్నం పెడతా అని అంటావు. అంత రెస్పెక్ట్ ఉన్నప్పుడు మేమందరం అన్నం గురించి అడిగాం కదా, సరే మా కోసం తినకపోయినా మీ ఫ్యామిలీ కోసమైనా తినాలి కదా, ఇంట్లో వాళ్ళ కోసమైనా, కానీ మీరు తినలేదు అనగానే, మీరు లైఫ్లో చాలా చూసాను అంటారు కదన్నా, సొసైటీలో బాగా చూసినా అన్నీ తెలుసు అని అంటారు కదా, మేము కూడా మా లైఫ్లో మాకు ఎంత అవుతుందో అంత చూసినాం, మీరు ఎంత చూసారో మీ లైఫ్లో ఎంత ఫేస్ చేసారో మా లైఫ్లో ఎంత ఫేస్ చేయాలో అంత చేసినాం, మీకు మీ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ మీకు పెద్దవి, మా లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ మాకు పెద్దవి అని ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు అట్లా ఉండడం నాకు నచ్చలేదన్న, మీరు గివప్ ఇచ్చి నేను వెళ్ళిపోతా అంటారు చూడు, అది నాకు నచ్చలేదన్న అన్నది. ఆ నచ్చలేదు అనే పదాన్ని పట్టుకున్నాడు అంతే. నీకు నచ్చలేదు అంటున్నావు కదా, నీకు నచ్చినట్టు ఉండడానికి నేను లేను, నాకు నచ్చిన ఉండడానికి నేనున్నా, అవతల వ్యక్తి మన మంచి చెప్తుంది కదా, అవన్నీ కాదు, నాకు ఆపో చెప్పింది అంతే. మీకు నచ్చినట్టు ఉండడానికి నేను లేను, నాకు నచ్చినట్టుగా ఉంటా, నా జీవితం నాకు నచ్చినట్టుగా బతుకుతా, మీకు నచ్చినట్టుగా బతకను. సెకండ్ది ఫుడ్ అంటారా, నా ఇష్టం ఉన్నట్టుగా తింటా, నాకు నచ్చినట్టుగా తింటా. ఫస్ట్ డే నేను ఆ ఫుడ్ని తినలేకపోయినా, శ్రీజ బదిలాడిది కళ్ళల్లో నీళ్ళతో తిన్నా, ఎందుకన్నా అన్న కష్టాలు ఏంది, ఇంటికాడ ఏమనుకుంటారు, పొద్దుగాల మటన్, సాయంత్రం చికెన్, రాత్రికి బిర్యానీ అట్లేమన్నా తింటారా, లేదంటే ఏదైనా కాంటినెంటల్ ఐటమ్స్ అన్ని తింటారా, అంటే మన రేంజ్ చాలా పెద్ద రేంజ్ అని నిన్నా మరి, సో అట్లాంటి కాంటినెంటల్ ఐటమ్స్ ఏమైనా తింటారా, ఇక్కడ అంత గడ్డి గాసం తింటే అయితలేదా, అరుగుతలేదా, మరి ఏందో అసలు ఏందన్నా, ఒక పూట తినుడేంది, ఒక పూట తిని ఉండుడేంది, అసలు 3 రోజులు తినకుండా ఉండుడేంది, అన్నం మీద అలుగుడేంది, చెరువు మీద అలిగితే ఏమవుతుంది చెప్పు. ఓకే రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏంది, నాకు ఫస్ట్ డే లైవ్లో బాధపడుతూ తిన్నా, సెకండ్ డే బెండకాయ ఉడకలేదు తెలుసా, 3వ రోజు గోంగూర కామ్గా తిన్నా, అసలు నాకు నచ్చకపోయినా, ఇట్లా నాకు నచ్చకపోయినా ఉన్నా, కానీ ఆ తర్వాత భరించలేకపోయినా, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి తింటలేడు ఆయన.
ఇంక మొత్తం ఏంటంటే 5 స్టార్ హోటల్లో ఫుడ్ పెట్టేటప్పుడు పెడుతుంది అట్లా ప్రేమగా నవ్వుతూ పెట్టాలి అది. సార్ వాట్ యూ వాంట్ సార్, ప్లీజ్ టేక్ ఇట్ సార్, ఓ కప్ కాఫీ పచ్చని పైసలు వేసిన తినే తీసుకోండి సార్, ఓ వెరీ హంబుల్ హాస్పిటాలిటీ అట్లా ఇస్తే సంబరం అన్నట్టు. ఓకే రైట్. ఆ తర్వాత నాకు నచ్చినట్టుగా ఉంటా, నేను నీకు నచ్చినట్టుగా ఉండా. గివ్ అప్ అంటే గివ్ అప్, నేను గివ్ అప్ ఇవ్వలే, లైఫ్ని గివ్ అప్ ఇవ్వలే. ఓకే, నాకు నచ్చలేదు అంతే, మీకు నచ్చినట్టుగా నేను ఉండలేను, నాకు నచ్చిన మనుషులు బయట ఉన్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా నేను ఉంటా అని అరుపులు లొల్లి పంచాయతీ. కపట నాటకాలు చేయను, డబల్ స్టాండర్డ్స్ ఉండవు నాకు. ఉండాలని లేకపోతే నన్ను నామినేట్ నన్ను ఉండాలి అని అంటారు, మళ్ళీ కన్నింగ్, మళ్ళీ నన్ను నామినేట్ చేస్తారు. గివ్ అప్ క్విట్ అనేది మీకెందుకు, నేను చేసుకుంటా అంటే ఏందన్నా ఇవన్నీ మాట్లాడతాం. అతాపతాలేని నామినేషన్ చేసినాం అన్నాడు లైవ్లో. డబుల్ స్టాండర్డ్స్ ఇవి, కన్నింగ్, అసలు కన్నింగ్ మనుషుల మధ్యలో నేను ఉన్నా, నన్ను ఉండాలని అంటున్నారు, మళ్ళీ నామినేట్ చేస్తున్నారు. ఇదే డబుల్ స్టాండర్డ్స్ అంటే. ఇక రీతు అంటది మ్యాక్సిమం నెగిటివ్నే తీసుకుంటారు మీరు. ఇంతకుముందు కూడా తనుజ ఎగ్జాంపుల్ చెప్పన్నాడు. తనుజ ఒక మాట చెప్తుంది, ఆ బిర్యానీ తినండి సార్, నేను వెయిట్ చేసి ఇస్తాను అంటే పక్కన వాళ్ళ గురించి, అంటే పక్కన వాళ్ళ గురించి చూస్తూలేండి మీరు తినండి అని అనగానే అసలు ఆమె పూర్తిగా చెప్పకంటే ముందే మీరేమన్నారు, ఆ పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం చికాకా నీకు, పక్కన వాళ్ళ గురించి ఆలోచించరా అని చెప్పి ఇవన్నీ అన్నారు. ఇది కరెక్ట్ కాదండి, టూ మచ్ ఇది, మీరు అన్నీ నెగిటివ్ తీసుకుంటున్నారు మీ వల్లే. అంటే ఇక ఇక్కడ హరీష్ ఉండి నీ వల్లనే గొడవలు వస్తున్నాయి మాకు, నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వస్తావు, సంబంధం లేదు, తీసుకొచ్చి అంతే టాపిక్. అసలు ఆమె మాట్లాడింది ఏంది కాంటెక్స్ట్, నువ్వు మాట్లాడే కాంటెక్స్ట్ ఏంటంటే నా కాంటెక్స్ట్ సంబంధం లేదు, కాంట్రవర్సీతో సంబంధం, లొల్లి పెడతా. నువ్వు ఒకటంటే నేను ఎడ్డమంటే తెడ్డమంట, మళ్ళీ ఏంటంటే మొత్తం మార్చేస్తా కాన్సెప్టే. ఆమె అడిగేది అన్ని పక్కన పెట్టి నువ్వు పర్మిషన్ లేకుండా లోపలికి వస్తున్నావు అంటే గది ఎందుకు అడుగుతున్నావు అని అంటే, ఫుడ్ పెట్టే ఇది హైలైట్ ఏంటంటే పర్మిషన్ లేకుండా వస్తున్నావు, నువ్వు అల్లరిగా ఉంటావు కదా అని అందరం ఫుడ్ పెడుతున్నాం, ప్రతి ఒక్కరు ఫుడ్ పెడుతున్నాం, నీ వల్లనే గొడవలు అవుతున్నాయి, నీకు పెట్టిన తర్వాత గొడవలు అవుతున్నాయి, ప్రతి దగ్గర కూడా నువ్వు చేయబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక మనిషి ఏమన్నాడు, మాకంటే ఎక్కువ నువ్వే ఉంటున్నావు లోపల అన్నాడు కదా. అల్లరి పిల్ల అని చెప్పి ఫుడ్ పెడుతుంటే తింటూనే ఉన్నావు. ఒకరి మధ్యలో ఇప్పుడు ఇక రీతు నేను ఫుడ్ పెడతాను, ఓ నాకు పెట్టే గుణం అంటే పెట్టే గుణం అనేటోడు ఇట్లా అంటావా, నువ్వు మా ఫుడ్ తింటున్నావు, మాకు గొడవలు పెడుతున్నావు, ఇట్లాంటి మాటలు మాట్లాడతావు, పెట్టే గుణం అంటే ఇట్లుంటుందా. ఆయన ఏదో చెప్పిండు, నువ్వు నమ్మినావా రీతు? నేను అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో హోస్ట్ లాగా అందరికీ అన్నదానం చేస్తా అన్నట్టుగా ఆయన ఊరికే ఫ్లూక్లో మాట్లాడేస్తూ ఉంటాడు. రైట్. ఆ తర్వాత ఇక్కడ ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది, నేను అక్కడికి వచ్చిన ప్రేమగా నాకు అన్నం పెట్టిరు, కానీ నేను ఎప్పుడైనా కానీ నాకు ఆకలి అయినప్పుడు ఒక ముద్ద పెడతానని అడిగి నాకు నోట్లో తినిపించారు కాబట్టి మీకు ఎక్కువగా నేను తింటున్నట్టుగా అనిపించుండొచ్చు. అండ్ నేను ఎప్పుడైనా కానీ ఏదైనా ఎంటర్టైన్ చేసి తినడం, ఇంకేదో చేసి తినడం అట్లా చేసిన తర్వాత తప్ప దొంగతనం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. నేను అడిగే వచ్చిన అన్ని పర్మిషన్ తీసుకుని వచ్చిన, ఊరికే రాలేదు, ఇవన్నీ చెప్పింది, బాధపడ్డది కళ్ళ నీళ్ళతోటి. నన్ను బయట చాలామంది ఏదో అనుకుంటారు, కానీ నేనేంటో నిరూపించుకోవడానికి వచ్చానని కూడా ఒక మాట ఉంటుంది. అండ్ అక్కడ ఏడుస్తూ నేను ఎప్పుడు కూడా పర్మిషన్ లేకుండా తినలేదు, మీరు పెడితేనే తిన్నా అని చెప్పేసి ఉంటుంటే, ఏడిచి ఏదో నిరూపించాలని ట్రై చేయకు, ఏడితో ఏదో ప్రూవ్ చేద్దాం అనుకోకండి. ఏందయ్యా నీకు ప్రూవ్ చేసుకునేదాన్ని, నీకెవరు ప్రూవ్ చేసుకోవాలయ్యా అని అన్నది. అనగానే నీకు కాదు, మీరు కొద్దిసేపు మాట్లాడితే నీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చింది అన్న. బయట ఎప్పుడైనా హరీష్ భాయ్, బయట ఎప్పుడైనా మనం ఎవరికైనా ఏదైనా ఆఫీస్కి పోయినప్పుడు, ఇంకెక్కడికి పోయినప్పుడు మనం సారు గారు రెస్పెక్ట్ ఉంటుంది. మనం క్లోజెస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో నువ్వు నేను అన్నట్టుగా మాట్లాడుకుంటారు. సరే నీతో అంత చనువు లేదు కాబట్టి మాట్లాడదు. అండ్ మనీష్కి కానీ హరీష్కి కానీ ఎవరితో చనువు లేదు కాబట్టి వాళ్ళు ఎవరితో కూడా ఈవెన్ బ్రదర్హుడ్ కూడా మెయింటైన్ చేద్దాం అనుకోవట్లేదు. మీరు మాత్రమే అనుకుంటున్నారు బ్రదర్హుడ్ అంటే. మామూలు క్యాజువల్గా అన్న తమ్ముడు అంటాం కదా, అవి కూడా వద్దు వాళ్ళకి. బర్నీ గారిని అయితే నువ్వు తమ్ముడు అనకు అన్నాడు తెలుసా లైవ్లో. అంత లేపేసిరు, ఎంత నెగిటివ్ అయ్యేది తెలుసా. శ్రీజాకి మనీష్కి విపరీతమైన నెగిటివ్ ఎపిసోడ్స్ మొత్తం క్లీన్ చీట్ చేసిరు. అసలు ఏదో స్కెచ్ నడుతుందబ్బా, నాకు డౌట్ కొడుతుంది. ఎందుకంటే సాటర్డే సండే కూడా మనిషిని అంత టార్గెట్ చేయలేదు, మనిషిని నెగిటివ్ చేయలేదు. ఇక్కడ కూడా మనిషి నెగిటివ్ పాయింట్స్ అన్ని క్లీన్ స్వీప్ చేసిరు. అగ్ని పరీక్షలు కూడా ఏం చేయకపోయినా మేధావి అని నెత్తి మీద కూర్చొని పెట్టుకున్నారు. ఏదో మతలబు నడుతుంది, నాకు తేడా కొడుతుంది. అది ఏందో చూడాలి. ఎంత నెగిటివ్ తెలుసా. తమ్ముడు అనకు, నువ్వు తమ్ముడు ఏంటి, నువ్వు దమ్ముందా దగ్గుందా ఎన్ని ఇష్టం ఉన్నాడు మాట్లాడి తీసి పారేసి నేల మీద పెట్టండి మనిషిని. అయినా కానీ అవన్నీ ఎడిట్ చేసిరబ్బా, క్లీన్ స్వీప్ చేసిరు. కనీసం 1-2 పాయింట్లనే పెట్టాలి కదా. ఈయన ఎంత అరగెంట్గా మాట్లాడి ఆయన అవి పెట్టలే. ఎపిసోడ్లో రాకపోతే జనాలకు తెలియదు తెలుసా, సగం మందికి తెలియదు. రివ్యూస్ ఎంతమంది చూస్తారబ్బా. ఆ తర్వాత ఇక్కడ ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అవసరం లేదు. మీరు సింపతి డ్రామా చేస్తున్నాం అని హరీష్ అంటాడు. అనగానే మీరు 3 రోజుల నుంచి తినకుండా మీరేంటి, మీరు సింపతి కోసం ట్రై చేస్తున్నారా, మీరు తినకపోవడం వెనకాల డ్రామా ఏంటి అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. నువ్వు జుజుబీ అది అని అంటాడు. సో అయిపోయింది అక్కడికి నామినేషన్. ఆ తర్వాత ఫ్లోరా వచ్చింది.
సారీ ఆ తర్వాత రీతు ఫ్లోరా నామినేట్ చేసింది గదే బట్టలు డస్ట్బిన్లో వేస్తావు అన్నావు. డస్ట్బిన్లో వేయడం కరెక్ట్ కాదనే పాయింట్ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. కోర్స్ ఆమె మానిటర్ చెప్పిన తర్వాత మానేస్తా అనేది మానిటర్ కాదు, క్యాప్టెన్ చెప్పిన తర్వాత అవన్నీ వేరే ప్లేస్లో వేయాలి, డస్ట్బిన్లో వేయకూడదని. కానీ రీతు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది, ఆమె బట్టలు డస్ట్బిన్ దగ్గర వేసిందో డస్ట్బిన్లోనే వేసిందంట, ఖరాబ్ అయినాయంట. సో దానికోసం అని చెప్పి ఆమె నామినేట్ చేసింది. ఓకే చెల్లు. ఇక మీరు మాట్లాడిన బ్యాడ్ వర్డ్స్ మాకు తెలియదు, నాగార్జున సార్ చూపించేది వరకు ఆమె మాట్లాడిన హైలైట్ అయినాయి కానీ మీరు మాట్లాడిన హైలైట్ కాలేదు. అండ్ మీకు ఎవరు సపోర్ట్ రారని ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు, అలోన్గా సోలోగా ఉన్నా అన్నట్టుగా అంటారు. మీరు అలోన్గా ఉంటారు, మీరు సోలోగా ఉండడానికి ఇష్టపడతారు, మీరు పోయి బాత్రూంలో కూర్చుంటారు. అండ్ మీకు ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మేము అందరం వచ్చినాం కంప్లీట్ 10 minutes మీకే సపోర్ట్ చేసారు. సంజన గారికి అస్సలు సపోర్ట్ చేయలేదు ఏ సిచ్యువేషన్లో అయినా. మీరు ఓన్లీ ఓనర్సే సపోర్ట్ చేసిరు అని అన్నారు, ఓన్లీ ల్యాండ్ లార్డ్సే సపోర్ట్ చేసిరు అన్నారు, కానీ మీ ఇష్యూలలో మేము సపోర్ట్ చేసినట్టుగా చెప్పలేదు, కానీ మేము సపోర్ట్ చేసినాం. అండ్ ఇవన్నీ చెప్పింది. ఆ తర్వాత నామినేట్ చేసింది. ఆ తర్వాత వర్షం పడ్డది. వర్షం పడగానే మనీషు హరీష్ అంతా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత ఇక వీళ్ళు మాట్లాడుకుంటారు, అయ్యా నేను బయట నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, బయట ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు బిగ్ బాస్కి రావద్దు, బిగ్ బాస్లో ఉంటే బిగ్ బాస్లో ఉండి వీళ్ళ ఆట మాత్రమే ఉంటుంది, బయటది అసలు కష్టం. సో బయట ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నప్పుడు బయటే ఉండాలి, ఇట్లాంటి షోల జోలికి పోకూడదు. హ్యాపీగా ఫ్యామిలీ మ్యాన్ 9 to 5 జాబ్ చేసుకోవాలి, లేదంటే ఇంకేదైనా బిజినెస్ చేసుకోవాలి, దందా చేసుకోవాలి, హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే రైట్. హరీష్ బర్నీ గారి పైన నా పాయింట్స్ చెప్తా, మామూలుగా ఉండదు. నేను మిస్ అయిన పాయింట్స్ నీకు చెప్తా అని చెప్పి మనీష్ చెప్పడానికి ట్రై చేస్తాడు. వీళ్ళు చూడయ్యా అద్దాలలో నేను అబ్జర్వేషన్ చేస్తా అంటాడు. ఇక్కడనే ఘోరం ఉంటుంది తెలుసా డిస్కషన్. మనీష్ ఏమంటాడు తెలుసా, ఒక నిమిషం నేను మీకు విషయం చెప్తా, నేను అందరినీ ఎలా అబ్జర్వ్ చేస్తాను తెలుసా, ఈ చుట్టుపక్కల అద్దాలు ఉంటాయి, మనకి వెనకాల ఏం జరుగుతుందో తెలుస్తుంది, వాళ్ళు ఎటు చూస్తున్నారో తెలుస్తుంది. సో ఇప్పుడు చూడు వెనకాల చూడు, నన్నే చూస్తున్నారు. మోనాలిసా పెయింటింగ్ చూస్తే మనం ఏ యాంగిల్లో చూసినా మోనాలిసా మనం చూస్తున్న ఫీలింగే వస్తుంది. మోనాలిసా ఏంది, ఇంకా అక్కడ ఏ సమోసా ఉన్నా కానీ అది మననే చూస్తున్నట్టు ఉంటుంది, మన సైడ్ డైరెక్షన్ చేస్తున్నట్టు ఉంటుంది. 2 కళ్ళు ఉన్న బొమ్మ మనం ఎటు తిరిగినా కానీ మనం చూస్తుందా అన్న చిన్న డౌట్ ఫీల్ వస్తూ ఉంటుంది. సో ఆ లైక్ దట్ అద్దాలలో వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకుని ఇట్లా ఇట్లా సడన్గా ఇట్లా చూసినా కానీ నన్నే చూస్తారు, నన్నే అబ్జర్వ్ చేస్తారు, నా గురించి మాట్లాడుకుంటారు. ఇది ఒక ఓవర్ థింకింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ నేచర్. ఇది ఒక బేసిక్గా సైకలాజికల్ కండిషన్. దీని ఏమంటారు నాకు ఐడియా లేదు, కానీ ప్రతి ఒక్కరు నా గురించే మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్కరు నా గురించి అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరు నా గురించే థింక్ చేస్తున్నారు, మొత్తం గేమ్ అంతా నా చుట్టూ తిరుగుతుంది అని ఒక భ్రమలో బతకడం ఏంటంటే దీన్ని ఏమంటారు, లాస్ట్ స్టేజ్ ఆఫ్ హాల్యూసినేషన్ అంటారు. ఓకే. అద్దాలలో అబ్జర్వేషన్ చేస్తా తెలుసా అన్ని. ఆ తర్వాత ఇక ఫ్లోర్ అని అందరూ టార్గెట్ చేసారు, ఈజీ టార్గెట్ అని టార్గెట్ చేశారు. అసలు షాంపూ ఏమవుతుంది కండిషనర్లో కలిపితే ఏం పెద్ద ప్రాబ్లం లేదు, ఫన్గా సరదాగా చేసింది ఆమె అని హరీష్ అంటాడు. ఆమె సరదాగా చేసింది, ఆమె చేసిన దానికి రిటార్డే కదా అయ్యింది, ఆమె చేసిన దానికి రియాక్షనే కదా అంట. అదే ఈయనకి చేస్తే, ఎవరన్నా ఈయనకి చేస్తే గుండుకు షాంపూ ఎందుకంట, షాంపూ విషయం కాదు, ఏదన్నా చేస్తే ఊకుంటాడు ఈ మనిషి, రాసి రంపాన పెడతాడు. ఆ తర్వాత హరీష్ తనుజ గారికి ఇక్కడ ఒక మాట అంటాడు, ఇవన్నీ ఎడిట్ చేసిరు బాగా అనిపించింది నాకు. ఏమంటాడు తెలుసా హరీష్ మనీష్ తోటి, యాక్చువల్లీ తనుజ గారికి నా లుక్స్ నచ్చలేదు, అందుకనే ఆమె నన్ను హేట్ చేస్తుంది అంటాడు. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు లుక్స్ నచ్చకపోవడంలో హేట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్ అబ్బా. నువ్వు కావాలని ఇప్పుడు ఇమాన్యుల్ ఎట్లుంటాడు, 6 pack బాడీయా ఇమాన్యుల్, 6 అడుగుల ఆజాన్ బాహుడా, 6 pack ఎర్రతోలా తెల్లతోలా కాదు కదా. నా లుక్స్ నచ్చలేవు అందుకని చెప్పి నన్ను హేట్ చేస్తున్నానంటే నాకు అసలు మనీష్ అంటాడు, నో 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 ఇది టూ మచ్, ఇది టూ మచ్ ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్ కిందికి పోతుంది, వద్దని అంటాడు. అమ్మయ్య గుజ్జు వాడిండు అనిపించింది. టూ మచ్ ఎగ్జాగరేటెడ్ స్టేట్మెంట్ కింద పోతుంది, వద్దు అని అంటాడు. నచ్చడం లేదా ఏంటి అదంతా కూడా ఇంకా మళ్ళీ డిస్కషన్ అయితే అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయితే తర్వాత ఫ్లోరా వస్తే మళ్ళీ సంజన పాయింట్, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, సంజన పాయింట్ కదా అది, వీళ్ళకి ఎందుకు ఫ్రీ బర్డ్ అనే పాయింట్ని తీసుకొచ్చి నామినేట్ చేస్తున్నారు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పి ఏమంటుంది. అండ్ వేరే వాళ్ళ పాయింట్స్ని తీసుకొచ్చి నామినేట్ చేస్తారు అనే పాయింట్ మాట్లాడతారు. ఆ తర్వాత హరీష్ నేను వెళ్ళాలనుకుంటున్నా అని అంటే లేదు నువ్వు ఉండాలి అని ఫ్లోరా ఇక్కడ మోటివేషన్, స్పీకర్కే మోటివేషన్ ఇస్తుంది ఫ్లోరా చూడు. బీ లాయల్ టు యువర్ ఆడియన్స్, నీ కోసం ఓటేసి నేను ఉంచుతున్న ఆడియన్స్ కోసం నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్తుంది. చూద్దాం, ఫ్యామిలీ హ్యాపీ అవ్వాలి, ఇక్కడ నువ్వు ఇట్లా చేస్తే మీ ఫ్యామిలీ హర్ట్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఎప్పుడైతే ఒక పర్సన్, ఒక చిన్న స్కూల్ పిల్లోడు, అంత తెలుగు కూడా మాట్లాడలేదులే కానీ చోటా బచ్చే ఒక స్కూల్ అబ్బాయి ఉండి తను ఫెయిల్ అయ్యాడు, అతను నెక్స్ట్ క్లాస్లో మంచి పాస్ అయ్యాడు, అప్పుడు సూపర్ అంటారు. అట్లా ఇక్కడ మీరు ఉండి నిరూపించుకొని మీరు సూపర్ అనిపించుకునే మీ ఫ్యామిలీ హ్యాపీ అవుతుంది హే అని చెప్పింది. ఆ తర్వాత ఫ్లోర్ అంటుంది వీక్ బై వీక్ ఇంకా టఫ్ అవుతుంది, మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఆమెకు కూడా తెలుసు, ఈయనకు కూడా తెలుసు, కానీ ఒక మెలో డ్రామా, ఒక స్టేజ్ డ్రామా, ఒక రకమైన డ్రామా క్రియేట్ చేస్తూ ఉన్నాడు అంతే. కాదేది కంటెంట్కి అనర్హం అని, కాదేది కంటెంట్కి అనర్హం
అది సంజన విషయంలో మాత్రం షాంపూ డబ్బా, కోడిగుడ్డు అదేది కంటెంట్ కనరా అని ఆరెంజ్ కాయ. రైట్. ప్రియా ఇక్కడ ప్రియా హరీష్ ప్రియా గురించి అంటాడు, ఎందుకు నిన్ను నామినేట్ చేసింది కన్సర్న్ ఉన్నప్పుడు అని నాగ్ సార్ ఓకే సారీ. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ మాట్లాడుతారయ్యా, నాగ్ సార్ నన్ను హరిత హరీష్ అని పిలువ అన్నాడు, ఆ తర్వాత నెక్స్ట్ డే హరిత హరీష్ అని పిలిచిండు. ఐ థింక్ అనుకుంటా వాళ్ళు మళ్ళీ అనుకున్నట్టున్నారు. సో హరిత హరీష్ అని పిలవడం ఐ లైక్ ఇట్ అంటాడు.